అనువుగానప్పుడు అధికులము అనరాదు. ఈ విషయం అందరూ చేసేదే. చేతిలో పవర్ ఉంది కదా అని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే అవే మెడకు చుట్టుకుంటాయన్న నానుడి ఉండనే ఉంది. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి దన్నుగా సోషల్ మీడియా దుమ్ము రేపింది. జగన్మోహన్ రెడ్డిని ఏపీకి రక్షకుడిగా ప్రమోట్ చేసింది. ఇంతవరకు బానే ఉంది. కానీ అంతకు మించి టీడీపీ జనసేన నాయకులపై అవాకులు చవాకులు పేల్చారు. ఇదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారుతోంది. నాడు రెచ్చిపోయిన నేతలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నారు. పోసాని ఆర్జీవీ సైలెంట్ అయిపోగా చిన్న చితక సోషల్ పోస్ట్ బాయ్స్ సైలెంట్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. క్రాంతి, ఇంతకు ముందు చూస్తే వైసీపీ ప్రభుత్వం పాలన చేస్తున్నప్పుడు ఏదైతే సోషల్ మీడియా వాళ్ళకు చాలా బలంగా ఉండేదో ఇప్పుడు అదే సోషల్ మీడియా బలహీనతగా మారిపోయి వాళ్ళ మెడకు చుట్టుకొని రకరకాల కేసులు కార్యకర్తలపైన నేతలపైన వాళ్ళ దీనికి వచ్చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఆర్జీవీ విషయం కావచ్చు, పోసాని విషయం కావచ్చు, వీళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రేంజ్లో రెచ్చిపోయినటువంటి వ్యక్తులు. కానీ ఇప్పుడు చూస్తే కాస్త సైలెంట్ అయిపోయారు. అలాగే కొంతమంది ఐడీలు కూడా బ్లాక్ చేసేసుకొని ఐడీలు కూడా మార్చేసుకొని సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి కార్యకర్తలో కనబడతా ఉంది. ఏంటి ఈ చేంజ్? ఎస్ రోజా, ప్రధానంగా డిజిటల్కి సంబంధించి తీసుకుంటే సోషల్ మీడియా వేదికగా ముందు 2014-19 మధ్య తీసుకుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి గతంలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి సంబంధించిన నేతలని టార్గెట్గా చేసుకుంటూ పోస్టులు పెట్టే పరిస్థితి అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించి కౌంటర్గా వైసీపీ కూడా పోస్టులు పెట్టారు. అంటే గతంలో 2019, 14, 19 మధ్య టీడీపీకి సంబంధించిన సోషల్ యాక్టివిస్టులు సోషల్ మీడియా చాలా అద్భుతంగా పనిచేసిందంటూ కూడా టీడీపీ నేతలే చెప్పుకున్న పరిస్థితి ఉంది. సీన్ కట్ చేస్తే 2019లో ఘోర ఓటమికి చవిచూసింది టీడీపీకి సంబంధించి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో తన సోషల్ మీడియాకి సంబంధించిన సిబ్బందిని రెట్టింపు చేయడంతో పాటు సోషల్ మీడియాకి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అటు డిజిటల్కి సంబంధించి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం కూడా జరిగింది. డిజిటల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా అనేక మంది ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు అఫీషియల్గా. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ పాలసీలు ఉన్నాయో దాన్ని ప్రజలకి చేరవేయడంతో పాటు అటు వైసీపీ నేతలను కానీ అదేవిధంగా ప్రభుత్వ పథకాలను కానీ ఎవరైనా విమర్శిస్తే వారికి సంబంధించి కౌంటర్ సెకండ్లో ఇచ్చే విధంగా కూడా గతంలో వైసీపీ తన సోషల్ మీడియాని అదే స్థాయిలో బలంగా నేర్చుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇది కొత్త పంతులు దక్కుతూ అది విమర్శలు ఏ స్థాయికి వెళ్ళి అంటే దాదాపు వ్యక్తిగతంగా విమర్శలు చేసే స్థాయికి ఈ సోషల్ మీడియా చేరుకోవడం జరిగింది. దీనికి అటు కొంతమంది సజ్జల భార్గవ రెడ్డితో పాటు వర్ర రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా దగ్గరుండి వైసీపీ సోషల్ మీడియాని నడిపించారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2024లో మళ్ళీ వైసీపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏవైతే వ్యక్తిగత విమర్శలకు దిగారో అటు వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన యాక్టివిస్టులందరిపైన ఒక్కొక్కరుగా ప్రధానంగా ఉన్న నేతలందరిపైన కూడా కేసులు నమోదు చేస్తూ వస్తున్న పరిస్థితి. ప్రధానంగా తీసుకుంటే లేటెస్ట్గా ఆర్జీవీకి సంబంధించి తన సోషల్ మీడియా వేదికకి సంబంధించి ఏదైతే గతంలో వ్యూహం ప్రమోషన్ సమయంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారని రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన చోట్ల 3 ప్రాంతాల్లో కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసులకు సంబంధించి ఆర్జీవీ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఆర్జీవీ కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆర్జీవీ ఆచూకీ పోలీసులు లభ్యం కాలేదు. కానీ ఆర్జీవీ తరచూ పోస్టులు సోషల్ మీడియా వేదికగా పెడుతున్నారు. అయితే తను పెట్టే పోస్టులు కూడా తను తప్పు చేయట్లేదు, కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామే తప్పు. కాబట్టి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదే తీసేస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనేది కూడా ఆర్జీవీ తన పోస్టుల్ని కవర్ చేసుకుంటూ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. మరోపక్క వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, వీళ్ళకి సంబంధించి వీళ్ళపైన కూడా కేసులు నమోదని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వీళ్ళకి సంబంధించి వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరొక భార్గవ రెడ్డికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టుని ఆశ్రయించడం. ఇలా వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలపైన కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నమోదు చేయడం, ఇతర చిన్న నేతలందరూ అదేవిధంగా సోషల్ మీడియా గతంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఈ యాక్టివిస్టులందరూ కూడా ప్రస్తుతం ఇలాంటి పెద్ద నేతలపైన కేసులు నమోదవుతున్నప్పుడు చిన్న యాక్టివిస్టులు అందరూ కూడా సైలెంట్ అవ్వడం, కొంతమంది గతంలో చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా వారి ఐడీలను కూడా డీయాక్టివేట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతూ వస్తుంది. దాంతోపాటు పోలీసులు కూడా ప్రస్తుతం
అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాటిలన్నిటిపైన దృష్టి సారించారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. పోలీసులకు సంబంధించి ప్రత్యేక టీములు కూడా దానిపైన కసరత్తు చేస్తున్నాయి. గతంలో ఏదైతే అసభ్యకరంగా వ్యక్తిగతంగా పోస్టులు పెట్టారో ఆ పోస్టులన్నింటికి సంబంధించి కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ సైబర్ సెల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గతంలో ఏదైతే వైసీపీ బలంగా మారిందో సోషల్ మీడియాకు సంబంధించి ప్రస్తుతం అది నెమ్మదిగా బలహీనంగా అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. సోషల్ మీడియాకు సంబంధించి ఖచ్చితంగా కొంత బలహీనంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా తగ్గుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి కేసులన్నీ కూడా రోజు రోజుకి సోషల్ మీడియాకు సంబంధించిన యాక్టివిస్టుల పైన పెరుగుతుండటంతో గతంలో ఏవైతే కొంత అశ్లీలమైన అనైతిక పోస్టులు పెట్టారో వాటిలన్నిటికి సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఉండటంతో సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా ఒక్కొక్కరుగా వారి అకౌంట్లన్నీ కూడా డియాక్టివేట్ చేస్తున్నారు. గతంలో ఒక వ్యక్తి ఏదైతే సోషల్ క్రియేటర్ ఉన్నారో అతను 10 ఐడీల కింద 10 ఐడీలు క్రియేట్ చేసుకుని ఆ 10 ఐడీల ద్వారా కూడా ఇలాంటి పోస్టులు సర్క్యులేట్ చేస్తూ ఉండేవారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా గుర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో భాగంగా ప్రస్తుతం ఇంకా అటు వైసీపీ టీడీపీ మధ్య సోషల్ మీడియా యుద్ధం అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కొంత సోషల్ మీడియాకు సంబంధించిన వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన ప్రభావం అయితే తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. రోజా. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. తెలంగాణలో రాజకీయం ఇంటి పేరుగా మార్చుకుని